నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ గెస్ట్ కలవకుర్తి నియోజకవర్గం నుంచి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా కలవకుర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఈ మధ్య చాలా యాక్టివ్గా నడపడం జరుగుతుంది. అతను ఎవరో కాదు, కొమ్ము శ్రీనివాస్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే మహేష్ యాదవ్ గారు, మీకు మీ స్టూడియోకు ధన్యవాదాలు. ఓకే. ముఖ్యంగా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. సో అసలు ఎందుకు ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? రావడమే కాకుండా ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. అసలు ఎందుకు ఈ నేపథ్యం ఏంటి అసలు? ముందుగా యాదవ్ విజన్ ఛానల్కి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నేను మొదటగా మాది బేసిక్గా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మా మదర్ సర్పంచ్గా చేశారు, అదేవిధంగా మా ఫాదర్ కూడా సర్పంచ్గా చేసారు మా విలేజ్లో. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు మనకున్నటువంటి నేపథ్యం సరిపోదనే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాలకు దూరంగా ఉండి సివిల్ సర్వీసెస్ పై నేను ప్రిపరేషన్లో ఉన్నా. ఎప్పుడైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక అడిషనల్ డీజీపీ స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈ కింది వర్గాల కోసం, ఈ కింది వర్గాలకు నేను ఏమన్నా న్యాయం చేయాలంటే రాజకీయాల్లో ఉంటే తప్ప యాజ్ ఏ ఆఫీసర్గా మేము చేయవలసినటువంటి లిమిట్స్ చాలా తక్కువ ఉంటాయి, మా పద్ధతి చాలా తక్కువ అనే ఉద్దేశంతో ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాలకు రావడంతో సేమ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి నేను రైట్ పర్సన్, రైట్ వేదిక అనుకొని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో నేను జర్నీ చేయడం జరిగింది. రావడంతో ఆయన బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయనతో పాటుగా నేను బీఎస్పీలో జాయిన్ అయ్యి కల్లకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చూసుకోవడం జరిగింది. కల్లకుర్తి నియోజకవర్గం నుంచి నేను ప్రవీణ్ సార్ గారి నాయకత్వంలో నేను అక్కడ లీడర్షిప్ చేసి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా కల్లకుర్తి నియోజకవర్గం నుంచి మనం కంటెస్ట్ కూడా చేయడం జరిగింది. ఓకే. అంటే కల్లకుర్తి నియోజకవర్గం అనేసరికి కొమ్ము శ్రీనివాస్ యాదవ్ స్థానిక నాయకుడు కాదు, ఇక్కడ అనవసరంగా పోటీ చేస్తుండు, వేరే దగ్గర పనిచేసుకుంటే ఇంకా గొప్ప నాయకుడు అవుతాడని చెప్పి చాలామంది చర్చించడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? కల్లకుర్తి నియోజకవర్గం అనేది నా సొంత నియోజకవర్గం. బేసిక్గా మా యొక్క గ్రామం అచ్చంపేట నియోజకవర్గం వచ్చినప్పటికీ మా ఒంగూరు మండలం అండ్ చారగొండ మండలం ఈ రెండు మండలాలు కూడా కల్లకుర్తి నియోజకవర్గంతో సంబంధం ఉన్నటువంటి మండలాలు. రిలేషన్ పరంగానైతేంది, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, రెవెన్యూ కానీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ పే అండ్ అకౌంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంటు కల్లకుర్తి నియోజకవర్గంతో సంబంధం ఉన్నటువంటి మండలాలు ఈ రెండు మండలాలు. ఒక ఓటు ఒక్కటి అచ్చంపేట నియోజకవర్గానికి వేసినంత మాత్రాన కల్లకుర్తి నియోజకవర్గంతో సంబంధం లేదనేది మాత్రం తప్పు. నేను ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే, ఎక్కడ ఏ ప్రాంతంతో సత్సంబంధాలు ఉన్నాయి, ఏ ప్రాంత ప్రజలతో మనకు దగ్గర పరిచయాలు ఉన్నాయి, ఏ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలతో మనకు ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నది ముఖ్యము. మరి అంతకు అచ్చంపేట నియోజకవర్గానికి నేను సంవత్సరానికి ఒకసారి కూడా పోను. అచ్చంపేట ఒక నియోజకవర్గ కేంద్రానికి బట్ కల్లకుర్తికి నేను వారానికి 3 సార్లు పోతాను. మా సుట్టరికం అయితే ఏంది, అదేవిధంగా మనకు ఉన్నటువంటి పరిచయాలు అయితే ఏంది, టోటల్గా మా కల్లకుర్తి నియోజకవర్గం అనేది మాకు లోకల్. ఓకే. అంటే బీఎస్పీ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసిన మీరు అసలు బీఆర్ఎస్లోకి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే? ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం. అచ్చంపేట నియోజకవర్గం అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. నేను ఒక బీసీ బిడ్డగా, యాదవ్ బిడ్డగా మరి నాకు కరెక్ట్ అయినటువంటి వేదిక కల్లకుర్తి నియోజకవర్గం అనే ఉద్దేశంతో నేను కల్లకుర్తి నియోజకవర్గం కేంద్రంగా పనిచేసుకోవడం జరిగింది. అంటే కల్లకుర్తి నియోజకవర్గంలో కొమ్ము శ్రీనివాస్ యాదవ్ని నమ్మి బీఎస్పీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అదే బీఎస్పీ నుంచి మీరు ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత ఇవాళ బీఎస్పీని వద్దని చెప్పి బీఆర్ఎస్లో పోయి జాయిన్ అయ్యారు. సో ఎందుకు ఈ బీఎస్పీలో నచ్చింది ఏంది, బీఆర్ఎస్లో నచ్చింది ఏంది? అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మేము ప్రవీణ్ కుమార్ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాలకు వచ్చిన వాళ్ళం. మా వ్యక్తిగతంగా మేకంటూ ఒక పార్టీని చూసుకొని ఆ పార్టీలో మన అంతా ఆ స్థాయిలో మేము ఇంకా ఆలోచన చేయలేదు. యాక్చువల్గా బేసిక్గా మేము బీఎస్పీని యాక్చువల్గా మాకు రైట్ ప్లాట్ఫామ్ అనుకున్నాము. ఏదైతే ఈ కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులకి చిన్న నేపథ్యం ఉన్న వాళ్ళకు కూడా పెద్ద పెద్ద లీడర్లు చేసిన చరిత్ర బీఎస్పీ పార్టీకి ఉన్నది. కానీ మేము ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మా పార్టీ అధినాయకత్వానికి సెంట్రల్లో ఉన్నటువంటి మాయావతి గారు, మా జాతీయ అధ్యక్షులతో మేము డిస్కషన్ చేయడం జరిగింది. మేడం, మరి తెలంగాణ రాజకీయాలు వేరు, దేశ రాజకీయాలు వేరు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏదో ఒక పార్టీతో మనం అలయన్స్ పోకపోతే మనకు ఇబ్బంది అవుతుంది అనే మాటతో అన్నప్పుడు లేదు,
మన పార్టీ స్టాండ్, మీరు ఇండివిజువల్గా కంటెస్ట్ చేయండి అనే మాట చెప్పింది ఎమ్మెల్యే ఎలక్షన్లో. సరే మేము కూడా ఆ మాట గౌరవించి ఇండివిజువల్గా పోవడం జరిగింది. మీకు తెలుసు తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉంటాయనేది, మనం ఎంత సిద్ధాంతం బోధించినా కూడా ప్రాక్టికల్కి వచ్చేవరకల్లా డిఫరెంట్గా అవుతాయి. సో కాబట్టి మరి మేము కంటెస్ట్ చేసినాము, దాదాపుగా 110 నియోజకవర్గాల్లో మేము కంటెస్ట్ చేయడం జరిగింది 2023 జనరల్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లలో. కలకుర్తి నియోజకవర్గంలో నాది 4th ప్లేస్, జైపాల్ యాదవ్ గారిది 3rd ప్లేస్, నాది 4th ప్లేస్, అదేవిధంగా ఆచార్య కూడా 2nd ప్లేస్లో ఉన్నాడు. మేము మంచి పర్ఫార్మెన్సే ఇచ్చినాం. అంటే ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ సమీకరణలో భాగంగా మళ్ళీ ఒకసారి ఇమీడియట్గా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఖచ్చితంగా మనం ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోతే మనం ఇబ్బంది అవుతుంది, ఆ కల్చర్ అట్లా ఉన్నది అని చెప్పేసి సెంట్రల్ నాయకత్వాన్ని మాయావతి గారిని ఒప్పించడం జరిగింది. మరి మీరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోండి, కానీ యూపీఏలో కానీ ఎన్డీఏలో కానీ లేనటువంటి పార్టీతో మీరు పొత్తు పెట్టుకోండి అనే మాట చెప్పింది మాయావతి గారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు యూపీఏ కానీ ఎన్డీఏలో కానీ ఈ 2 కూటమిలో ఉన్నటువంటి రాజకీయ వేదిక ఏది ఉన్నది అంటే నాకు బీఆర్ఎస్ఏ కనిపించింది. మేము బీఆర్ఎస్ మీద కొట్లాడిన వాస్తవం, మేము బీఆర్ఎస్ని టార్గెట్ చేసి మాట్లాడిన వాస్తవం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. మరి ఇప్పుడు ఆ పార్టీకి అధికారంలో లేదు, ఆ పార్టీతో మనకు పంచాయతీ లేదు. ఏ రాజకీయ పార్టీకైనా మనం చూడవలసింది ఏంటంటే సిద్ధాంతపరంగా పార్టీ పరంగా ఉన్నటువంటి యాంటీ ఉంటుంది తప్పించి వ్యక్తిగతంగా ఎవరికి ఎవరు శత్రువులు కారు రాజకీయాలలో. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ యూపీఏ కూటమి పార్టీ, అదే దానికి పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది. రిమైనింగ్ చూసుకుంటే బీజేపీ అనేది ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీ, దానికి అది పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది. ఈ 2 కూటమిలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మాతో చాలాసార్లు మాకు కన్సల్ట్ గడవడం జరిగింది. మనం కలిసి పనిచేద్దాం, ముందుకెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైనా కానివ్వండి, కానీ కాంగ్రెస్ పార్టీ అనేది కొంత తేడా ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ సెకండ్ క్యాడర్ లీడర్షిప్ మొత్తం మేము బడుగు బలహీన వర్గాల చేతిలోనే ఉన్నది, మీరు నమ్మండి ప్రవీణ్ కుమార్ గారు, మీరు రండి మనం కలిసి పనిచేద్దాం అన్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో యాక్చువల్గా పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ప్రవీణ్ సార్ గారు ఒప్పుకోలేదు. మేము ఖచ్చితంగా మేము బీఎస్పీలోనే ఉంటాం, పార్టీలో చేరే సమస్య ఉండదు, మీకు అభ్యంతరం లేకపోతే మా అధినాయకత్వంతో మేము మాట్లాడి మాయావతి గారితో మాట్లాడి జాతీయ అధ్యక్షురాలు అలయన్స్ మేడం కన్సిడర్ చేస్తే మేము అలయన్స్ పెట్టుకుందాం అనమాట. యాజ్ యువర్ విష్, మీరు ఎట్లా పని చేస్తున్నా మీతో కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం అనమాట బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. మేము మాయావతి గారిని మేము రిక్వెస్ట్ చేసి మా పరిస్థితులు అక్కడ పూర్తిగా వివరించి ఖచ్చితంగా మేము అలయన్స్ పెట్టుకొని పోతేనే మనకు రాజకీయ భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీకి ఉంటుందని చెప్పేసి ఒప్పించడం జరిగింది. మరి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 15 సీట్లలో ఎంపీ సీట్లలో కంటెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా బీఎస్పీ పార్టీ 2 సీట్లలో కంటెస్ట్ చేస్తూ ఉందని చెప్పేసి పొత్తులు భాగంగా టికెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది. నాగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ గారు డిక్లేర్ అయ్యారు. రిమైనింగ్ 15 సీట్లకు మన బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ అందరు అభ్యర్థులని అనౌన్స్ చేసింది. సడన్గా నెక్స్ట్ డేనే ప్రధానమంత్రి మోడీ గారు మల్కాజ్గిరిలో రోడ్ షో పెట్టుకున్నాడు. ఆ రోజు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ రకరకాల పేర్లతోని, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు సంబంధించిన విషయం కాదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో మోడీ గారిది బహిరంగ సభ ఉన్నది. మార్నింగ్ మేడం ఫోన్ చేసి జాతీయ అధ్యక్షురాలు మీరు బీఆర్ఎస్తోని మీరు పొత్తు క్యాన్సిల్ చేసుకోండి, ఇండివిజువల్గా ఉండి అన్నారు. అంటే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదైనా అంటే ఒక క్రెడిబిలిటీ ఉండాలి. నిన్నటిదాకా మేము అలయన్స్ అని చెప్పినాం, పొత్తు అని చెప్పినాం, టికెట్లు షేర్ చేసుకున్నాం, అన్నీ అయిపోయింది. ఇప్పుడు క్యాన్సిల్ అంటే నేను తెలంగాణ సమాజానికి ఏమని సమాధానం చెప్పుకోవాలి? ఆల్రెడీ చెప్పినాం కదా మేము అలయన్స్. కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికే బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ని తెర మీకు తెచ్చింది, ఇవాళ ఓట్లను చీల్చింది. ఇప్పుడు ఆ బహిర్గతం అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యే కూడా ప్రయత్నం చేసినాం గెలవనిక, అధికారం కూడా పోయింది, డైరెక్ట్ పార్టీలకే పోతే అయిపోతుంది అని చెప్పి చాలా మంది. బ్రదర్, రాజకీయాల్లో అనేది ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఇప్పటిదాకా 15 నిమిషాల క్రితం కూడా మీరు అలయన్స్ పోండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళతో పొత్తు క్యాన్సిల్ చేసుకోండి అంటే మేము ఏం సమాధానం చెప్పాలి? ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి ఉన్నాం. తెలంగాణ తిండికి నీళ్లకు మేము ఎడవాసి తిరిగినాం బీఎస్పీలో ఉన్నప్పుడు. మళ్ళా మీరు ఈ రాంగ్ డిసిషన్స్ గంటకు నిర్ణయాలు మారిస్తే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. మిగతా రాష్ట్రాలకి ఏమంటున్నా, ఎవరికెవరు బాణం కదండి, ఎవరు లైఫ్లో వాళ్ళు ఉంటారు, ఎవరు వదిలితే ఎవరు. ఇప్పుడు మహేష్ ఎవరో ఏదో చెప్తే చేస్తాడా ఇంటర్వ్యూ?
మహేష్కు ఉన్నటువంటి ఒక స్టేజ్ ఇమేజ్ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఆ ఇమేజ్ కూడా లేకుండా పోయింది అని చెప్పి చాలా మంది అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరికి ఇమేజ్ పోయిందని అనుకోవడానికి లేదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం, అప్పుడు ఉన్నటువంటి విధానాన్ని బట్టి నిజంగా రాజకీయాలు అనాలిసిస్ చేసే వాళ్ళ మాట అలా ఉండదు. నిజంగా చెప్పండి, ప్రవీణ్ కుమార్ గారు ఖచ్చితంగా ఆయన ఏమనుకున్నాడు, ఒక అడిషనల్ డీజీపీ స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఖచ్చితంగా నా వర్గాలకు నేను రిప్రజెంటేటివ్ ఉండాలి, నా సమాజానికి నేను ఎంతో కొంత చేయాలి చట్టసభలో ఉండి అనుకున్నాడు. సరే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిండు, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల ఓడిపోయిండు. ఖచ్చితంగా ఎంపీ గెలవాలనుకున్నాడు. గెలవాలనుకున్నప్పుడు గంటకు నిర్ణయాలు మార్చినప్పుడు ప్రజలలో వాళ్ళు మాత్రం వేరే కాదు కదా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. బీఆర్ఎస్లకు ఎందుకు పోయినామంటే సెకండ్ క్యాడర్ లీడర్షిప్ అంతా ఈ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పార్టీతో కంపేర్ చేస్తే మన బీసీల చేతిలో, ఎస్సీల చేతిలో, ఎస్టీల చేతిలో ఉన్నది. నేను ఈ వేదికలో నేను పనిచేస్తే ఈ వర్గాలకు నేను ఎంతో కొంత నేను న్యాయం చేసినామని అయితే ఒక ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు, తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు నడిపి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నటువంటి నాయకుడు, మరి అంత పెద్ద నాయకుడు, తెలంగాణని రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానంలో నడిపినటువంటి నాయకుడు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క మాట మీద కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చినటువంటి అస్యూరెన్స్ పైన మేము నమ్మి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంతే తప్పిస్తే ఎవరికి బాణాలు కాదు. ఓకే, అంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అనేది పక్కకెడితే ఇవాళ ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నమ్ముకొని ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గంలో మొత్తం తిరిగి ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇవాళ బీఆర్ఎస్లకు పోయిన వెంటనే ఒక సొంత ఆలోచన లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయిండని చెప్పి సెకండ్ క్యాడర్ లీడర్షిప్ ఉన్నటువంటి చాలామంది యువకులు అనుకోవచ్చు. ముఖ్యంగా మీరు అందరూ కూడా పోయి బీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయ్యారు. అంటే మీకు సొంత నిర్ణయం, సొంత రాజకీయాలు మీకు అవసరం లేదా? గుర్తుపెట్టుకోండి, సొంత నిర్ణయాలంటే మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. రాజకీయాలు చేసుకుంటే అప్పటి పరిస్థితులకు అనుకూలంగా మనం ఎక్కడ ఉంటే సమాజానికి ఎక్కువ ఉపయోగపడతాం అనేది ఆలోచన చేసుకోవాలి. ఏ పార్టీ అయినా, ఏ ఉద్యోగం అయినా నాయకునికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, నాయకునికి ఉన్నటువంటి విజన్, నాయకున్నటువంటి ఫోర్త్ ప్లానింగ్ వల్లనే సక్సెస్ అవుతుంది. అది 100% కేసీఆర్ గారికి ఉన్నది. కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం నడిపిన నాయకుడు. 2 ఎంపీ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్ద ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చినటువంటి నాయకుడు. కాబట్టి ఆ నాయకుని పైన ప్రవీణ్ సార్కి నమ్మకం ఉన్నది. ప్రవీణ్ సారు ఆయన ఉన్నటువంటి 25 ఏళ్ళ ఆఫీసర్ ఉద్యోగంలో, దాదాపు 8 సంవత్సరాల సెక్రటరీ ఉద్యోగంలో ఆయన ఏ రోజు కూడా తన కోసం పనిచేయలేదు. ఈ కింది ఆయన ఏ నేపథ్యం నుంచి అయితే వచ్చిండో ఆ వర్గాల కోసం, నేను ఆ సమాజాన్ని బాగు కోసం ఆయన పనిచేసిండు. కాబట్టి మేము ప్రవీణ్ కుమార్ సార్ని నమ్మినాం. ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ సార్ ఎక్కడ ఉన్నా కూడా మా కోసమే ఆలోచిస్తాడు, మా సమాజం కోసమే ఆలోచిస్తాడు, మాకు ద్రోహం చెయ్యడు. ఆయన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మాలాంటి వ్యక్తులకు ద్రోహం చేయడం నమ్మకంతో మేము ప్రవీణ్ కుమార్ సార్తో నడిచినాం. ఖచ్చితంగా నమ్ముతాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సమాజానికి ఉపయోగపడుతుంది, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే గుడ్డిగా, బ్లైండ్గా నమ్మిన వ్యక్తులుగా చెప్తున్నా ఖచ్చితంగా ప్రవీణ్ సార్ని మేము ఫాలో అవుతూ ఉంటాం. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇవాళ 3 బీసీలు పోటీ చేయడం జరిగింది. సో అందులో సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫోర్త్ ప్లేస్లో మీరు 3 బీసీ బిడ్డలు నిలబడడం జరిగింది. కొమ్ము శ్రీనివాస్ యాదవ్ కనుక పోటీ చేయకపోతే కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచేవాడు కాదు. ఇవాళ ఆయన గెలిపించడం కోసమే కొమ్ము శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసినట్టు ఏం చెప్తారు? చూడండి, మనం రాజకీయాల్లో మనకు ఎట్లా అనాలిసిస్ చేసుకుంటే అట్లా అర్థమవుతుంది. అంటే ఒక జైపాల్ యాదవ్, ఒక యాదవ్ బిడ్డ ఉండి, ఒక ఆచారి, ఒక విశ్వకర్మ బిడ్డ ఉండి, వాళ్ళు ఉన్నాక కూడా మీరు ఎందుకు పోటీ చేయాలి? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక రెడ్డి పోటీ చేసే కాంటెంట్స్లో 4 రెడ్లు చేస్తే తప్పులేదు, కానీ ఒక బీసీ కంటెంట్ చేసే దగ్గర 3 బీసీలు చేస్తే తప్పేందండి? అదే బలమైన నాయకుడు బయటకు వస్తారు కదా, ఇంకా బలంగా బీసీలకు న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది. తప్పే ఉంది అక్కడ? అంటే వాళ్ళు గెలిచేటోళ్ళు కదా, వీళ్ళు చేయకపోతే అనేది. నేను ఏమంటున్నా, ఇప్పుడు నిజంగానే బీసీలకే ఎమ్మెల్యే, బీసీలకు వాళ్ళు ఓట్లు వేయాలనుకుంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం ఎంత, ఆయనకున్న ఓట్లన్నీ నిజంగానే మన సమాజం ఆ స్థాయిలో చైతన్యవంతం అయి ఉండుంటే, నేను ఏమంటున్నా, అప్పుడున్నటువంటి పరిస్థితులలో, అప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి ఒక గాలి వచ్చింది, ఒక వేవ్ వచ్చింది. ఆ వేవ్లో ఆ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒక సొంత ఇమేజ్తో గెలిచినైతే నేను నమ్మట్లే. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ రాష్ట్రం మీద బలంగా పడ్డది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎవరు పోటీ చేసినా, కంటెస్ట్ చేసినా గెలిచారు. ఓకే, అంటే 6 గ్యారంటీలు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అది ఇంప్లిమెంట్ చేసిందో, ఒకవేళ మార్కులు వేయాలనుకుంటే ఎన్ని మార్కులు వేస్తారు? నేను
ఇదైతే పెద్ద జోకు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఆయన ఎన్ని హామీలు ఇచ్చిండు ఎన్ని ఇంప్లిమెంట్ చేసిండు ఎక్కడ జరిగినాయి చెప్పండి. ఉచిత బస్ అనేది నిజంగా చెప్పాలంటే ఫ్రీ కరెంట్ ఎవరికి ఇస్తున్నాడు? ఫ్రీ కరెంటు ఏడిచ్చిండు? అన్నీ లేదు. మీరు కరెక్ట్గా మీరు చూడండి, డాటా తెప్పించుకొని చూడండి ఎంతమందికి జస్ట్ ఆయన పేరుకు ఒక రైతు బంధు అని రుణమాఫీ అని అన్నాడు. ఎలక్షన్ ముందు మీరు ఖచ్చితంగా ఎవరైనా తెచ్చుకోండి, ఊరికి తెచ్చుకోండి, ఖచ్చితంగా 2 లక్షల వరకు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు రకరకాలైనటువంటి కండిషన్స్ పెట్టి దాదాపు 30%, 30-40% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రుణమాఫీ జరగలేదు. నా విషయానికే వస్తాం, 30% కూడా జరగలేదు అని చెప్తున్నా, 30-40% కూడా జరగలేదు, సగం మందికి కూడా ఇవ్వలేదు అని చెప్తున్నా. మరి నువ్వు వచ్చినటువంటి మాట ఏంది? ఈరోజు చేసినటువంటి పని ఏంటి? నా వరకే తీసుకుందాం. నా పేరు మీద 1,30,000 రుణమాఫీ ఉంది. నేనేం చేసినా మామూలుగా రేవంత్ రెడ్డి చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాను. నాది కూడా 2,30,000 రుణమాఫీ కూడా కాలేదు. మరి 2 లక్షలు ఎక్కడ? అంటే ఆయన రకరకాల ఆయన జస్ట్ పేరుకు ఒక 10 మందికి ఇచ్చి మొత్తం ఇచ్చిన 90 మందికి ఇవ్వకుండా మొత్తం చేసిన చెప్తా ఉన్నాడు. అది ఇప్పుడు తెలంగాణ సమాజం కేసీఆర్ చేసినటువంటి మిస్టేక్ కూడా అదే. దళిత బంధు అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిండు. దళిత బంధు అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఊళ్ళో ఒక్కరికి ఇచ్చి మొత్తం ఇచ్చిన చెప్పిండు. మొత్తం రివర్స్ అయింది. లాస్ట్కు తీసుకున్నవాడు కూడా ఓటైనట్టున్నాడు. నేను ఏమంటున్నాను, మొత్తానికి మొత్తం చేసేటట్టు ఉంటేనే ఏదైనా ఒక స్కీమ్ నువ్వు ఇనిషియేట్ చేయి, అదర్వైజ్ నువ్వు ఆగు. నువ్వు సగం మందికి ఇచ్చి కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికి ఇచ్చినావంటే ఇయర్ వాళ్ళకు చాలా కోపం వస్తుంది. ఆయన ఏ ప్రోగ్రామ్ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. నిజంగా చెప్పాలనుకుంటే కేసీఆర్కు ఉన్నటువంటి అవగాహన తెలంగాణకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకునికి లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి లాంటి నాయకునికి ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసిన వ్యక్తే కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేస్తాం, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఈ తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనే గ్యాస్ ఆయనకు లేదు, ఆ విజన్ లేదు, ఆయనకు పరిపాలన చేతనైతే లేదు, ఆయనతో కాదు. ముఖ్యంగా ఇవాళ కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఒక బీసీ ఉద్యమాన్ని బలంగా నడపడం జరుగుతుంది. సో ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు ఈ బీసీ ఉద్యమం సైడ్ ఎందుకు రావాలనిపించింది? నేను ఏమంటున్నానంటే నేను బేసిక్గా బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన. ఈ తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, స్వతంత్రం వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరు పర్ఫెక్ట్గా ప్రశ్నిస్తలేరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గ్రౌండ్లో క్లారిటీగా కనిపించలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ద్రోహం ఎవరికి చేస్తున్నాడు అంటే బీసీలకే చేస్తున్నాడు. ఖచ్చితంగా మీరు గ్రామీణ ప్రాంతం నుంచి చూసుకుంటే ఏ ఊర్లో వాళ్ళు ఆ సామాజిక వర్గం వాళ్ళు ఒక ముఖ్యమంత్రిలాగా ఫీల్ అయ్యి మిగతా వాళ్ళంతా పనికిమానులు, వీళ్ళకు ఏమీ జ్ఞానం లేదనే స్థాయిలో తీసుకొచ్చారు. అంటే ఎవరు ఓట్లతో గెలిచిండు రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే రేవంత్ రెడ్డి విషయానికి వస్తే 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి వాళ్ళు కులగణన చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లని ఇవాళ 23% తగ్గించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందా, బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసిందా అంటే ఏం చెప్తాను? నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఈ విషయంలో సరే నాకు కేసీఆర్ ఏం చేసిండో నేను అప్పుడు దాని క్లారిటీగా నేను చూడలేదు. వాస్తవంగా 33% నుంచి 23%కి ఎలక్షన్ ముంగల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా టైం లేని నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ఎలక్షన్కి పోవడం జరిగింది. కేసీఆర్ చెప్పలేదు కదా. కానీ దానివల్ల బీసీ నాయకులు చాలా పదవులు కోల్పోయారు అంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? నేను ఏమంటున్నా, కేసీఆర్ చేయలేదు, ఆయన కాడ ఈరోజు పవర్ లేదు, నీ చేతిలో పవర్ ఉంది, నువ్వు చేస్తున్నావు కదా, చేసి చూపి. నేను ఏమంటున్నా, చేసి చూపించు అంటున్నా. ఉట్టిగానే మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే కులగణన చేసి బీసీ కమిషన్ ద్వారా లేదా ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఖచ్చితంగా మేము 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మరి దాదాపుగా సంవత్సరం వెళ్ళి ఒక 1 మంత్ కూడా కంప్లీట్ అవుతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. నువ్వు ఇంతవరకు కులగణనే కంప్లీట్ చేసి ఆ రిపోర్టే బయట పెట్టలేదు. ఎలక్షన్స్ దాదాపు 1 year అవుతా ఉంది, మొత్తం అధికారుల చేతులకు పరిపాలన వెళ్ళిపోయి నువ్వు ఎలక్షన్ని కండక్ట్ చేస్తావు. ఎప్పుడు ఇస్తావు? నువ్వు చేసి చూపించంటున్నా. నువ్వు ఉట్టిగా పేరు చెప్పుకొని ఏదో షో చేయడం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం షో చేసిన దాని మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ప్రాక్టికల్గా లేదు అనే మాట నేను చెప్తా ఉన్నా. అంటే ఒక బీసీ నాయకునిగా ఇవాళ చాలామంది బీసీ నాయకులు కూడా రాజకీయంగా ముందుకు రావడం లేదు, చాలా వెనుకబాటుకు గురి కావడం జరుగుతుంది. బీసీలలో ముఖ్యంగా యాదవులు అదేవిధంగా మిగతా అన్ని కులాలు కూడా రాజకీయంగా చాలా వెనుకబాటుకు గురి కావడం జరుగుతుంది. సో ఎందుకు బీసీలు వెనుకబడుతున్నారంటే మీరు ఏమి అబ్జర్వ్ చేశారు? నేను రాజకీయాలలో ప్రవీణ్ కుమార్ సార్తో రావడం జరిగింది. వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతులపైన
గ్రామీణ వాతావరణంలో తిరగడం జరిగింది. బీసీలు ఎందుకు రాజకీయాలకు రావట్లేదు అంటే రాజకీయంగా వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది, అధికారంలో మన సామాజిక వర్గం వాళ్ళు లేకపోవడం వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందనే విషయాల్లో వాళ్ళకి చెప్పిన వాళ్ళు లేరు. తెలిసి చేస్తే అది ద్రోహం, తెలియకుండా చేసేదాన్ని అమాయకత్వం. వాళ్ళకు ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి నాయకులు కానీ, పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ వాళ్ళకు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు క్లారిటీగా చెప్పకుండా వాళ్ళని ద్రోహం చేస్తూనే వస్తూ ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంబేద్కర్ పుణ్యం అని చెప్పేసి అని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఆ రోజునే రాసిపోయింది కాబట్టి వాళ్ళకు కొంత న్యాయం జరుగుతుంది. కొంత కాకుండా కొంత పూర్తిగా న్యాయం జరుగుతుంది నేను అనట్లేదు, కొంత కాకుండా కొంత పర్లేదు. కానీ అప్పుడు భారత రాజ్యాంగంలో బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్స్ అనేది ఒకటి ఆర్టికల్ పెట్టకపోవడం వల్ల అతను 340 ఆర్టికల్ పెట్టి ఈ యొక్క కమిషన్లు వేసుకోవచ్చు, దాన్ని అనుకూలంగా మీరు చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క అధికారంలో కూర్చున్నటువంటి నాయకులకు బీసీల మీద ప్రేమ లేదు, వాళ్ళకి చేయాలన్నటువంటి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం వల్ల అప్పటి నుంచి నెహ్రూగా నుంచి ఇప్పుడు మోడీ వరకు కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తూ ఉంది. బీసీలలో ఉన్నటువంటి కొంతమంది అక్కడో ఇక్కడో కింద మీద పడి వచ్చినటువంటి నాయకులు కూడా అగ్రవర్ణ పార్టీలలో ఉన్నటువంటి పార్టీలలో వాళ్ళు నెంబర్లుగా ఉండడం వల్ల వాళ్ళ పార్టీని వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతారు. గట్టిగా అడిగితే నాకు టికెట్ ఎక్కడ గుంజుకుంటుంది అనే ఒక భయం బాధలో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి చాలా చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అరే మనం వాళ్ళని కొట్టేసి ఆయనకు అడగడం ఏంది, అరే ఈ ఓటుతోనే కదా ఆయనకు మనం పోయి ఆయనకు అడుక్కునేటువంటి స్థితి వచ్చింది, మరి ఆ ఓట్లు మనం వేసుకుంటే మనమే ఏం కావాలో మనం డిసైడ్ చేసుకుంటాం కదా అనేటువంటి సోయి ఈ 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్లారిటీ ఆఫ్ థాట్స్ బీసీ సమాజం ఉన్నది. ఇప్పుడు జరిగే ఏ ఎలక్షన్లో అయినా మీరు బల్ల గుద్ది చెప్తా ఉన్న మీ స్టూడియోలో ఖచ్చితంగా బీసీల ఓట్లు బీసీలకు వేసుకుంటారు. బీసీలతో పాటు ఎస్సీలు ఎస్టీలు కలిసి వస్తారు. ఈ కింది వర్గాలకు రేపు వచ్చే ఎలక్షన్ కింది వర్గాలకు అధికారంలో రాబోతుందన్న విషయం కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అంటే ముఖ్యంగా ఒక యాదవ బిడ్డగా ఇవాళ యాదవులు రాజకీయంగా ఎందుకు వెనుకబడ్డారంటే ఏం చెప్తారు? ఎందుకు వెనుకబడ్డారంటే యాదవ్లో మనం వృత్తిపరంగా చూసుకుంటే మన వాళ్ళ వృత్తి ఏంటంటే గొర్రెలు గాయడం, బర్రెల పాలు వెతకడం, అలా యొక్క ప్రధానటువంటి వృత్తి. ఈ వృత్తి ఈ సమాజానికి కొంచెం దూరంగా ఉన్నటువంటి వృత్తి. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ పనులలో ఉంటారు. ఈ ఏం జరుగుతుందనే విషయాలకు వాళ్ళకు కొంచెం కనెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది రాజకీయాలకు రాలేకపోతున్నారు. వన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు స్టాండ్ ఉంటున్నారు. రావడమే కష్టమవుతా ఉంది. వచ్చితే మాత్రం వాళ్ళు బలంగా నిలబడతారు. కొంతమంది అంటే ఇప్పుడిప్పుడు చాలామంది రాజకీయాల వైపు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం కూడా వాళ్ళు ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉన్నది, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం తెలుసుకుంటున్నారు, రాజకీయాలకు వస్తున్నారు. ఇప్పుడు యాదవ్స్ వస్తున్నారు, మిగతా సమాజం వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బంది అయితే ఇప్పుడు లేదు. అంటే పార్టీ విషయానికి వస్తే ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అని బాగా చర్చ నడుస్తుంది. సో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా మీరేం చెప్తారు? అంటే ఈ ఫామ్ల కేసు మీద ఇవాళ అవినీతి జరిగింది, 53 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆల్రెడీ అంటే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. రోజు చెప్పండి, అవినీతి అంటే ఏంటి? అవినీతి అంటే నీకు ఒక పని చేసి పెడితే నాకు నువ్వు డబ్బులు ఏదో ఒక రూపకంగా నాకు ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బట్టి ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి, తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో ఒక ఐకాన్గా ఒక బ్రాండ్ పెంచడానికి ఆయన కార్ రేసింగ్ వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న దేశాల్లో కార్ రేసింగ్ వల్ల రాష్ట్రాలు దేశాలు ఎక్కడో అభివృద్ధి చెందుతూ ఉంది. అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చాలా బెస్ట్ ప్లేసు. మరి ఇన్వెస్టర్స్ కూడా మంచి ప్లేసు, అదేవిధంగా ప్రతి దానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. మరి వై నాట్ యూ థింక్ లైక్ దిస్ అనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క మన తెలంగాణ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన క్రమంలో ఆయన ఫస్ట్ రేస్ ఎప్పుడైతే ఆయన కండక్ట్ చేసిండో దానివల్ల చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చారు, తెలంగాణకు ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ అంటే రకరకాల రూపాల్లో వస్తుంది ఇన్కమ్ గవర్నమెంట్కి. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతే ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, అక్కడ అకామిడేషన్కు నీకు ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా రకరకాలుగా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు మన తెలంగాణ రాష్ట్రానికి ఆ ఈవెంట్ చూడడానికి వచ్చారు కాబట్టి రకరకాల తెలంగాణ రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చింది. సెకండ్ టైం మనం ఈవెంట్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే ఆ రేస్కు స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ రేపు జరగబోయేది మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు వస్తారో ఎవరు పోతారో మాకెందుకు రిస్క్ అని చెప్పేసి వాళ్ళకి వెనకడుగు వేస్తున్న క్రమంలో కేటీఆర్ గారు మనం ఖచ్చితంగా మనం వేరే ప్రభుత్వంలోకి వస్తాం, మనం అల్టిమేట్గా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం,
తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ బ్రాండ్ను మనం పెంచి దాని ద్వారా ఇన్వెస్టర్స్ను ఆకర్షించడం మనకు ఒక మెయిన్ ఉద్దేశం కాన్సెప్ట్తోని ఆ డబ్బులు ఏదో కంపెనీ రాకపోతే మనమే ఇద్దాం, తర్వాత మనమే ఏదో కంపెనీకి మనము పెట్టిద్దాం వాళ్ళతోని, ఆ డబ్బులు మన కంపెనీ కాడ తీసుకుందాం, ముందు వాళ్ళు ఎరక్కి పోతే మనకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క కాంట్రాక్ట్ డీల్ కంటిన్యూ చేసుకోవడం కోసం ఆయన ప్రభుత్వం తరపున ఆ కంపెనీకి అమౌంట్ చెల్లించిండు. ఓకే, మరి కేటీఆర్ గారు కానీ ఆ అమౌంట్ చెల్లించినందుకు కానీ ఏమైనా డబ్బులు వచ్చినట్టు కానీ ఆయన దాంట్లో ఏమైనా డబ్బులు తీసుకున్నట్టు కానీ మీకు అక్కడ ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించండి. ఇప్పుడు ఎంక్వైరీ ఏం చేస్తూ ఉన్నారు? ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం లేకుండా, ప్రభుత్వంతో చర్చించకుండా, నువ్వు ఒక కన్సల్ట్ మినిస్టర్ కాబట్టి నీ యొక్క నోటి మాట ద్వారా అమౌంట్ పంపిర్రు. అది ప్రొసీజర్ ల్యాబ్స్, నువ్వు ప్రొసీజర్ కరెక్ట్ ఫాలో అవ్వలేదనే దానిపైనే డిస్కషన్ నడుస్తూ ఉంది. కానీ నువ్వు 49 కోట్లు కేటీఆర్ వాళ్ళకి పంపిండు, దాంట్లో ఒక 10 కోట్లు కేటీఆర్ అకౌంట్లోకి వచ్చినాయి అనేది ఆధారాలు లేవు, అది కరెక్ట్ కూడా కాదు. క్లారిటీగా చెప్తుండు. అవును, నేను అదే మంత్రిగా నేను చెప్తున్నా, క్లారిటీగా చెప్పిండు. నేనే చెప్తే ఆయన చేసిండు ఆఫీసర్ అని చెప్పిండు. అంత ఓపెన్గా చెప్పే నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని చెప్పుకోని చేతనైతే ఎట్లా? ఓకే, అంటే మీ రాజకీయం విషయానికి వస్తే ఇవాళ కల్వకుర్తిలో ఒకవైపు బీసీ ఉద్యమం, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. మరి ఇప్పుడున్నటువంటి బడా నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాదని మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తాను? నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క వర్కింగ్ స్టైల్ నచ్చి నేను ఆయనతో పాటు కలిసి నడవడం జరిగింది, ఆయనతో పాటు కలిసి పనిచేయడం జరిగింది. కలిసి పనిచేసే క్రమంలో శ్రీనివాస్ యాదవ్ యొక్క వర్కింగ్ విధానం నచ్చి, ఆయన సర్వీసింగ్ నేచర్ నచ్చి, నేను ప్రవీణ్ సార్ని కానీ ఏ రోజు టికెట్ అడగలేదు, నేను నాకే ఇవ్వాలని. కుమార్ సార్ పిలిచి నాకు కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నేను నా యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడైతే పని చేస్తామో అక్కడ కమిట్మెంట్గా పనిచేయాలి. ఫలితం అనేది ఆశించి పనిచేస్తే అది ఏమంటారు, అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. నేను ప్రవీణ్ కుమార్ సార్తో ఈరోజు బీఆర్ఎస్లోకి వచ్చిన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మేము ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము పార్టీ ఆదేశాల మేరకు, మా నాయకుని యొక్క సూచనల మేరకు మేము ప్రజలతో కలిసి పనిచేస్తాం. టికెట్ ఎవరికి ఇస్తారనేది అది నా ఆలోచన కాదు, ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. నా లక్ష్యం ఏంటంటే రాజకీయాలకు వచ్చినప్పుడే అయితే లీడర్గా ఈ సమాజానికి నేను పరిచయం కావాలి. నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నా సమాజానికి నేను ఎంతో కొంత నా వల్ల న్యాయం జరిగిందనేది ప్రజలు అనుకోవాలి. వాళ్ళ బతుకులలో మార్పు వచ్చిందనేది వాళ్ళకు కనపడాలి, అంతే. అన్న, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వడంలో ఫెయిల్ అయితే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఒకటే కాదు, వీటితో పాటు చాలా హామీలు ఇచ్చింది బీసీ సమాజానికి. అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, నేను ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో 55 నుంచి 60% బీసీల ఓట్లు ఉన్నాయి, ఖచ్చితంగా బీసీ ఓట్లు పడకుండా నేను ముఖ్యమంత్రి కాలేదనే ఒక ఆలోచనతోని బీసీల కోసం చాలా హామీలు ఇచ్చిండు. అది నేను చెప్తే నన్ను ఎవడు నమ్మడు, నా మాట రోజుకో మాట ఉంటుంది అనే విషయం ఆయనకు కూడా క్లారిటీ ఉన్నది. నేను అనే ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఒక బీసీ బిడ్డ సిద్ధారామయ్యని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని ఒక మీటింగ్ పెట్టి ఆయన ద్వారా చెప్పేయడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే కులగణన చేస్తాం, కులగణన చేసి 42% బీసీలకు రిజర్వేషన్ చట్ట ప్రకారంగా ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతామని చెప్పిండు. అది ఇంతవరకు అయితే హామీ కాలేదు. ఇంకో మాట కూడా చెప్పిండు, ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో 20,000 కోట్లు బీసీల అభివృద్ధి కోసం మేము కేటాయిస్తాం అన్నాడు. మరి మొన్న జరిగినటువంటి బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు కేటాయించారు తెలంగాణ సమాజం అంతా చూసింది. అదేవిధంగా మరి ఇంకో మాట కూడా చెప్పిండు, ఖచ్చితంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు 42% ఖచ్చితంగా మేము రిజర్వేషన్లు ఇస్తాము ఖచ్చితంగా అనే మాట చెప్పిండు. మరి ఆ విధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎన్ని జీవోలు మీరు రిలీజ్ చేసి బీసీలకు ఆ అవకాశం ఇచ్చారో మీరు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వము 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా బీసీలకు న్యాయం చేయాలనే కాన్సెప్ట్తో పనిచేసినటువంటి పార్టీ కాదు. అలా లేదు కాబట్టే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆ పార్టీకి నామరూపాలు లేకుండా పోయింది. అది గ్రహించినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు బీసీ నినాదం ఎత్తుకున్నారు, ఎవరెంత జనాభా వాళ్ళకంత వాటా, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అనే మాట అంటున్నారు. నువ్వు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే పార్టీ నీదైతే 47 నుంచి స్టిల్ నవ్ మధ్యలో ఒక 10-15 ఏళ్ళు, మా అంటే ఒక 20 ఏళ్ళ లోపలనే వేరే పార్టీలు అధికారంలోకి ఉన్నాయి కదా, మరి మీరు ఇన్ని రోజులు ఏం చేసిర్రు? మొదటి శత్రువు బీసీలకు కాంగ్రెస్ పార్టీ. ఏదైనా ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నంటే
1953లో నెహ్రూ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా కాకా కలేల్కర్ కమిషన్ వేసారు. బీసీల యొక్క స్థితిగతులు మీరు కనుక్కోండి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని డెవలప్మెంట్ చేయడానికి మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏందనే ఒక ఉద్దేశంతో మరి ఆ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిషన్ రిపోర్ట్ తీసి తుంగలో దొక్కిండు నెహ్రూ గారు. ఎవరు వీళ్ళ తాతనే అవుతాడు కదా ఆయన. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, మరి ఎందుకు ఆ యొక్క కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఆ తర్వాత వచ్చినటువంటి జనతా పార్టీ బీపీ మండల్ కమిషన్ వేసింది. బీసీల స్థితిగతులు కనుక్కోండి, ఖచ్చితంగా మేము బీసీలకు మేము న్యాయం చేయాలి, బీసీలకు ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేయడానికి మేము కమిట్మెంట్గా మేము ఉన్నామనే ఉద్దేశంతో మరి బీపీ మండల్ కమిషన్ వేయడం జరిగింది 1978లో. మరి 1980లో అది రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఆ రిపోర్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఖచ్చితంగా భద్రంగా దాచిపెట్టింది. అది దాంట్లో ఏముందో కూడా చెప్పకుండా ఒక దశాబ్దం, ఒక 10 years తర్వాత మళ్ళా బీసీ పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, అట్లా నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున మూమెంట్ వస్తే మరి దాదాపుగా 42-43 సూచనలు చేస్తే ఆ కమిటీ కేవలం ఒకే ఒక పాయింట్, సెంట్రల్లో ఉన్నటువంటి ఉద్యోగాలలో బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది. తర్వాత 2008లో లాంగ్ టర్మ్ సెంట్రల్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో బీసీలకు రిజర్వేషన్ రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ అవుతలేదు. మరి ఎవరు ప్రభుత్వం అధికారంలోకి ఉన్నది? అంటే విద్యా సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది కదా అని వాళ్ళు అంటారు. ఎన్నేళ్ల తర్వాత ఎంత పెద్ద ఉద్యమం నడిస్తే ఎంత పెద్ద ఉద్యమం వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా ఉద్యమాలు నడిచినాయి. కాబట్టి ఇప్పుడు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తుందనే మాకు నమ్మకం లేదు. ఆ నమ్మకం లేదు కాబట్టి నా నియోజకవర్గ కేంద్రంలో నేను పెద్ద ఎత్తున మన తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో, నా యొక్క ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం తీసుకుంటే ఆ యొక్క ప్రోగ్రాం చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అతనికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఒక 10-15 నిమిషాలు డిస్కషన్ చేసి కల్లకుర్తి నియోజకవర్గ కేంద్రంలోనే ఇంత పెద్ద మీటింగ్ జరిగింది. ఇంత పెద్ద ఎత్తున బీసీలు చైతన్యవంతం అయ్యారంటే ఖచ్చితంగా మనం బీసీలకు సెన్సెస్ చేయకుండా మనం ఎలక్షన్కి పోతే, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకుండా మనం ఎలక్షన్ పోతే పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన క్యాస్ట్ సెన్సెస్ స్టార్ట్ చేసిండు. మరి ఇంతవరకు అయితే రిపోర్ట్ ఇవ్వలేదు. మరి ఆయన తిన్నాగాక మొన్న నాకు పేపర్లో చూసినట్టు గుర్తుంది, తొందరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నావు. నీ రిపోర్ట్ బయట పెట్టు, నీ డెడికేటెడ్ కమిషన్ నువ్వైతే ఏదైతే కమిషన్ వేసినావు ఆ కమిషన్ ఏం చేసిందో రేపు బయట పెట్టు. నువ్వు చట్ట ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పో. నువ్వు దీని పేరు చెప్పి ఎలక్షన్ నువ్వు వాయిదాలు చేసినా మేము ఒప్పుకోం. అదేవిధంగా ఎలక్షన్ పెట్టి ఏదో ఒక సాకు చెప్పి మళ్ళీ లేనిపో నువ్వే కేసులు వేయించి కోర్టులో మాకు మేము చేద్దాం అనుకున్నాం కానీ కోర్టులో ఒప్పుకోలేదు, అది ఒప్పుకోలేదు, దొంగ సాకులు చెప్పి మేము ఎలక్షన్కి పోయి రిజర్వేషన్ ఇవ్వకుండా పోతే మాత్రం ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. ఈ తెలంగాణ జాగృతి ద్వారా కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని పోరాటం చేస్తారు. సో ఇది నిజంగా బీసీల మీద ప్రేమతోట లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అంటే ఏం చెప్తాను? నేను ఏమంటున్నా, స్వార్థమో నువ్వు ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట మీద స్టాండ్ ఉండు. ఎవరు ఉద్యమం చేస్తే నీకేంది? నువ్వు ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టో పెట్టుకొని నువ్వు ఎలక్షన్కి పోయి గెలిచినావు కదా. నేను ఏమంటున్నా, మీరు ఏమన్నా చేసుకోండి భయ్, మా బీసీలకు న్యాయం చేయండి. నువ్వు ఆయన ఉద్యమం చేస్తే నువ్వు నీకు నిజంగానే పెట్టే బుద్ధి ఉన్నప్పుడు ఆమె సవిత ఏదంటే నీకెందుకు? దొంగ అంటే ఏంది, లంగ అంటే ఏంది? నీకు పెట్టే బుద్ధి ఉంది కదా, పెట్ట రాదు. ఆమె చేసుకుంటే నీకేంది? నీకు ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా మీ మేనిఫెస్టోలో పెట్టినావు. మేనిఫెస్టో అంటే ఈక్వల్ టు మీ పార్టీకి అది కాన్స్టిట్యూషన్ లాంటిది. రాహుల్ గాంధీ కూడా చెప్పిండు ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం అని. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా నువ్వు చేస్తున్నా చేయరాదు. ఆయన ధర్నా చేస్తే నీకెందుకు, పంచాయతీ చేస్తే నీకెందుకు? నువ్వు చేసినప్పుడు నిన్నే ప్రజలు దేవునిగా చూస్తారు కదా. తెలంగాణ సమాజం నేను ఎత్తునే పెట్టుకొని తిరుగుతుంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత చిన్న వయసులో ఎవరికి రాని అవకాశం నీకు వచ్చింది. నువ్వు నిజంగా బీసీల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటే నువ్వు ఏదైతే ఎలక్షన్లో నువ్వు ఇచ్చి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో నువ్వు ఏదైతే నువ్వు హామీలు ఇచ్చినావో బీసీలకు నువ్వు ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ ఇంప్లిమెంట్ చేయి. ఉద్యమాలు మస్తు చేస్తారు. తెలంగాణ రాష్ట్రము బీసీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే క్రమంలో తెలంగాణ ఉద్యమం నడిచే క్రమంలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు జై తెలంగాణ అన్నారు, టీఆర్ఎస్లో జై తెలంగాణ అన్నారు, టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా జై తెలంగాణ అన్నారు. నీకేమి ఇబ్బంది? కవిత చేస్తే నీకేమి ఇబ్బంది? నేను ఏమంటున్నా, కేటీఆర్ ఉద్యమం చేస్తే నీకేంది, కవిత ఉద్యమం చేస్తే నీకేంది? నీ మాట మీద నువ్వు స్టాండ్ ఉండు అంటున్నా నేను. వాళ్ళు ఎవరు చేస్తే నీకేంటి? బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఇవాళ బీసీలకు
అభివృద్ధి కోసం పాటుపడబోతున్నారు? నేను నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా చెప్తా ఉన్నా. ఇంతో అంతో బీసీలకు న్యాయం జరిగింది, బీసీలకు అవకాశం ఇచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది బీసీలకు పెద్ద మొత్తంలో అవకాశాలు. నాకు ఇప్పుడున్నట్టు అవకాశం ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళు పంచాయతీ చేస్తే ఎన్నో చిన్న చిన్న బీసీలకు పదవి అయితే ఇచ్చింది కానీ పవర్ ఇవ్వలేదు. నేను ఏమంటున్నా, పదవి అలంకారమైనటువంటి పదవులు కాదు మాకు కావాల్సింది, అధికారంతో ఉన్నటువంటి పదవులు మాకు కావాలి. నామినేటెడ్ పోస్టులు ఇస్తే మొత్తం రెడ్లకి ఇచ్చుకున్నారు, ఒకే సామాజిక వర్గం అన్ని మంచి మంచి పదవులను వాళ్ళకి ఇచ్చుకుర్రు. ఏనో ఒకటి అక్కడిక్కడ చిన్న చిన్న బీసీలకు ఇచ్చారు, అన్న ఒకటి ఇక్కడ ఎస్టీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు. స్థానిక సంస్థలలో బీసీలు గెలవాలంటే ఏం చేయాల్సింది? స్థానిక సంస్థలలో బీసీలకు ఎలాంటి చేయవలసిన పని ఏం లేదు. మాలాంటి బీసీ సమాజం కోసం ఉద్యమాలు చేసేటువంటి నాయకులు మన ఓట్లు మనం వేసుకుంటే చాలట. ఆయన మన ఓట్లు మనం వేసుకుంటే మనకేం కావాలో మనమే తీసుకుంటాము. మన ఓట్లు మనం వేసుకుంటే ఇంకోటి పోయి అడగవలసిన అవసరం కూడా ఉండదు. ఈ తప్పు 75 ఏళ్ళకెళ్ళి చేస్తూ ఉన్నాం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి చేస్తూ ఉన్నాం. ఆ తప్పు ఇక్కడ నుంచి చేయొద్దు అనే మాట నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా చూడండి, ఈ యాదవ్ విజన్ ఛానల్కి నేను చెప్తా ఉన్నా, రేపు జరగబోయే ఎలక్షన్లలో 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నాడో, రేపు జరగబోయేది బహుజన ఉద్యమం, బడుగు బలహీన వర్గాల ఉద్యమం. ఖచ్చితంగా రేపు రాజ్యాధికారంలోకి ఈ కింది వర్గాలకు వెళ్ళి కూర్చుంటారు, ఈ వర్గాలకు న్యాయం జరుగుతున్న విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నా బీసీ ఉద్యమాలను నడుపుతున్నారు. ఒక బీసీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే సో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ యొక్క ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా. ఖచ్చితంగా నువ్వు 42% చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు ఎలక్షన్లకు పోయినట్టయితే మన తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తాము, ఉద్యమాలు చేస్తాం. అల్టిమేట్గా అన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి ఆఫీస్ను ముట్టడిస్తాం. ఖచ్చితంగా మా యొక్క వాయిస్ను, తెలంగాణ ఉన్నటువంటి బీసీల యొక్క వాయిస్ను ఖచ్చితంగా మేము దేశవ్యాప్తంగా కూడా మేము దీన్ని మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, నీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఖచ్చితంగా 42% చట్ట ప్రకారంగా ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు. నువ్వు చెప్పే మాటలు ఒకటి ఉన్నది, చేసే విధానం ఒకటి ఉన్నది. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ బీసీ మహాసభ అనే ఒక ఆర్గనైజేషన్ రేపు తెలంగాణ రాష్ట్రంలో ఈ సామాజిక వర్గంకి వెళ్ళి రాజ్యాధికారం వైపు మళ్లించడానికి కోసమే పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ రూట్ లెవెల్లో పుట్టగతులు లేకుండా చేసేంత వరకు కూడా మేము విశ్రమించకుండా ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఓకే అన్న, మీరు కూడా గొప్ప స్థాయిలోకి రావాలని, పెద్ద లీడర్ కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.